సినిమా చూసిన కొందరు విశ్లేషకుల ప్రకారం కన్నప్ప క్లైమాక్స్ సన్నివేశాలు అత్యంత ఉత్కంఠభరితంగా రిషబ్ శెట్టి కాంతారా క్లైమాక్స్ ను గుర్తుకు తెచ్చేలా ఉన్నాయని చెబుతున్నారు. ముఖ్యంగా పరమశివుని భక్తులు సినిమా చూశాక గొప్ప భక్తిభావంతో బయటకు వస్తారని అంటున్నారు. పరమేశ్వరుని గొప్ప భక్తుడైన తిన్నడు కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో ఓ నాస్తికుడైన తిన్నడు ఎలా పరమశివ భక్తుడిగా మారి కన్నప్ప అయ్యాడనే అంశాన్ని ఆసక్తికరంగా చూపించారని తెలుస్తుంది. సినిమాలోని ప్రతి ఫ్రేమ్ ప్రేక్షకులను పడేస్తుందని చెబుతున్నారు. అయితే సినిమా ఫస్ట్ హాఫ్ కాస్త నెమ్మదిగా సాగుతుందని కొన్ని రిపోర్ట్లు పేర్కొన్నాయి. ప్రీ ఇంటర్వెల్ వరకు నెమ్మదిగా ఉన్నప్పటికీ ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం అదిరిపోయిందని అంటున్నారు. సినిమాలో మోహన్ లాల్ కనిపించే సన్నివేశాలు ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పిస్తాయని చెబుతున్నారు. ఇక సుమారు 40 నిమిషాల పాటు రుద్ర పాత్రలో కనిపించిన ప్రభాస్ తనదైన నటనతో సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించారని బాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. కన్నప్ప పాత్రలో మంచు విష్ణు అద్భుతంగా నటించారని, ఆ పాత్ర కోసమే ఆయన పుట్టినట్లుగా ఉందని ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. యాక్షన్ సన్నివేశాలతో పాటు భావోద్వేగ సన్నివేశాల్లో కూడా విష్ణు నటన ఆకట్టుకుందని అంటున్నారు. ముఖ్యంగా సినిమా క్లైమాక్స్ లోని చివరి 15 నిమిషాల్లో విష్ణు తన కెరియర్ లోనే అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారని చెబుతున్నారు. పరమేశ్వరునిగా అక్షయ్ కుమార్, పార్వతీదేవిగా కాజల్ అగర్వాల్ కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారని అంటున్నారు. అయితే ఫస్ట్ హాఫ్ నెమ్మదిగా సాగడం, కొన్ని చోట్ల నిర్మాణ విలువలు కాస్త తక్కువగా ఉన్నాయనిపించడం వంటివి మైనస్లుగా చెబుతున్నారు. ఏదేమైనా సినిమా క్లైమాక్స్ సన్నివేశాలే చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని, సినిమా విజయంలో కీలక పాత్ర పోషిస్తాయని విశ్లేషకుల మాటలను బట్టి తెలుస్తుంది.